శుభాలను మనం చేసుకుందాం. దీని గురించి మాట్లాడుకుంటున్నాం. 3:4 దీని గురించి మాట్లాడుకుంటున్నాము. జ్ఞాపకంగా వాక్యమును కొనుక్కోవాలి. వాక్యమును అన్నా అదే కాటు కన్నా నూనె కన్నా కదా తీసుకుంటాం. ఇదంతా కూడా దేవుడు ఏం చెప్పారు? వాక్యాన్ని కొనుక్కోవాలి. వాక్యాన్ని ఎందుకు కొనుక్కోవాలంటే వాక్యం దేవుంది. వాక్యం దేవుందన్నా రోగులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వినుట వలన విశ్వాసం కలిగిన ఎదురు వచ్చిన చెప్పండి అన్న. 10 రోగులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వింటూ మనకి ఏమొస్తుందమ్మా? విశ్వాసం వస్తుంది. వాక్యాన్ని విని విశ్వాసాన్ని పెరుగుతుందమ్మా. లేకపోతే వాక్యాన్ని రకరకాలుగా పాఠం తీసుకొని వాక్యం అనేకులు చెప్పిన విధానాలు జరుగుతుంది. వాక్యము అనేక రకాలుగా చెప్పిన విధానాలను ఇశ్రాయేలులకు పదవాక్యాలు ఇచ్చారు. మనకు కూడా పదార్థాలు వర్తిస్తుందా? ఏమా చెప్పాలి. పురుగులు పదార్థాలు మనకు కూడా వర్తిస్తుందా? వర్తించవు. ఇశ్రాయేలులకు సున్నతి చేసుకోవడానికి ఆజ్ఞాపించారు. సున్నతి మనకు వర్తిస్తుందా? వర్తించదు. కనుక బైబిల్ అనేక సంగతులు రాయబడ్డాయి. ఆ విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకోవడానికి వాక్యము విలువైనటువంటి సంగతులు బైబిల్ విలువన్నాయి అని బైబిల్ ఏం చేయాలి? పరిశోధన చేయాలి. అందుకే యోహాను సువార్త 5:29 లేఖనములో మీరు చదవండి. చూడండి, యోహాను సువార్త 5:39 లేఖనములను చదవండి. లేఖనములను చదువుతూ లేఖనములకు మీకు నిత్య జీవము కలగని కలుగుతూ వాటిని పరిశోధన చేయండి. కనుక ఆ పరిశోధన చేసే క్రమంలో మనం ఏం చేస్తున్నప్పుడు పరిశోధిస్తున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఏం చేయమన్నాడు? డబ్బులకి వెళ్ళినా నీకు ఏమైనా ధనాపరీక్ష ఉండాలి అని తెలియని ప్రశ్న లేదు. నీకు అర్థం వచ్చిందన్నమాట. అందరికీ రావాలి, కొందరికి వచ్చింది. డబ్బుల గురించి చెప్తున్నాయంటే నీకు ధనాపరీక్ష చెప్తున్నాను అని అనుకుంటుంది. అది నువ్వు చెప్పటం లేదు. నాకున్న ధనాపరీక్ష అనేది తెలిసి కాదు. కానీ ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని మనము ఏ స్థాయిలో చూడాలనేటువంటి నేర్చుకోవడానికి చెప్తున్నాం. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా సేవకుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నా ప్రకటిస్తున్నా సేవకుడు కూడా. కనుక మీకు వాక్యాన్ని చూసేటప్పుడు వాక్యాన్ని చూస్తున్నా వాక్యాన్ని బోధిస్తున్నా సేవకుడు కూడా మీకు అర్థమైన ఉద్దేశంతో చెప్తున్నా. కనుక చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వాక్య భావం సామెతల గ్రంథం 4:7-8 వచ్చినాలని చదువుకుంటాం. సామెతల గ్రంథము కొంచెం
తిమ్మకన్నా మౌలు తీసుకో. మౌలు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి 8 వరకు మనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకున్నది జ్ఞానములకు ముఖ్యాంశము. జ్ఞానములకు ముఖ్య అంశము. ఈ సంపాదన అంతేది. ఇప్పుడు జ్ఞానము సంపాదించుకోవడానికి ఏ జ్ఞానం సంపాదించుకుంటున్నారు? ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు? నాకు ఇంజనీర్ కావాలి, నాకు టీచర్ కావాలి, నా కుమారుడు మరి లాయర్ కావాలి, పోలీస్ కావాలి. ఇదే కదా నేర్పిస్తున్నారు లోకంలో. ఇది నేర్పిస్తున్నారు కనుకనే పిల్లల్ని చదివించి గొప్పవారిగా ఉద్యోగాలు నేర్పించినా మీకేం పెట్టడం లేదు, అన్నం పెట్టడం లేదు. అన్నం పెట్టడం లేదు. ఎందుకంటే లోక జ్ఞానం అలాగే నేర్పిస్తుందండి. లోక జ్ఞానం అలాగే తయారు చేస్తుంది మనిషి. లోక జ్ఞానం ఎవరికి? యాకోబు పత్రికలో చెబుతారు. లోక జ్ఞానం ఎవరికి? గురు సంబంధం. చదువుతారా మాట యాకోబు పత్రిక. గురు సంబంధమైన భక్తులకు సంబంధమైన దైవముల జ్ఞానం అంటారు. గురు సంబంధమైన జ్ఞానం చదువునా? అది వచ్చిందని చెప్పింది కదా, అధ్యాయం వచ్చింది. దొరికిందా? 3:17 చదవండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రం చెప్తుంది మనకి. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం ఎవరినైనా ముందు, ఎట్టనైనా బ్రతుకు, ఎటనైనా నువ్వు జీవించు, ఎటనైనా నువ్వు కదలించు, నిన్ను అడిగే నాదుడు లేడు, నిన్ను ప్రశ్నించే వ్యక్తులు లేరు అన్నట్టుగా భూ సంబంధమైన దైవముల జ్ఞానము మనిషిని ఏం నేర్పిస్తుంది? వికృతమైన శాస్త్రాలు నేర్పిస్తుందండి. వికృతమైన ప్రవర్తన నేర్పిస్తుంది మనుషులు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అటు జాలి, కరుణ, దయ, క్షమ ఎలాంటిది కూడా లేకుండా పెరిగినారా ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒకే కుటుంబంలో, ఒకే అన్నదమ్ముల్లోనే ఒకడు గొప్ప స్థానంలో ఉన్నాడు, ఒకడు నిరుపేద స్థానంలో ఉన్నాడు. మరి దీన్ని ఏ రోజైనా చూసుకుంటున్నాడు? అడిగితే చూసుకోవాలనే ఆలోచన, ఈ జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? ఈ వ్యక్తిని కూడా నాతో సమానంగా చేసుకోవాలనే ఆలోచన వచ్చిందా? ఒకే తల్లి గర్భమును పుట్టినా, ఒకే కుటుంబంలో ఉన్నా ఎందుకు లేదో తెలుసా? దైవము జ్ఞానం అలానే ఉంటుంది. అందుకే చదవాలి 15 పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంట? మొట్టమొదట పవిత్రతను మనకు నేర్పిస్తుందండి దేవుని జ్ఞానం. నువ్వు ఎలా ఉన్నావో, నీ ప్రవర్తన ఏంటో, నీ మాట ఏంటో, నీ యొక్క జీవితం ఏంటో, నీ భక్తి ఏంటో, ఇది నువ్వు నేర్చుకోవాలి. మనల్ని జ్ఞానము నేర్పిస్తుందండి. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రతను, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది. ఎవరైనా ఏమనంటే ఫోన్ లేచేద్దాం అనుకునే మృదువైనది, సులభముగా తర్వాత సులభముగా ఎవరైనా ఏదైనా చెప్తే లోబడేది, కనికరముతోను, మంచి ఫలములతో మంచి ఫలాలు కలిగించేదిగా ఉంటుంది జ్ఞానం. నా సహోదరుడు ఆకలి కూడా ఉన్నాడు, నేను సంపాదించుకున్న సంపాదనలో నాకున్నటువంటి ధన సమృద్ధులు నేను కూడా నా సహోదరునికి నేను కొంత సాయం చేద్దాము, వాణ్ణి కూడా నాతో పాటు తీసుకుంటాము, వాణ్ణి కూడా నాతో సమానులుగా చేద్దాము అనేటటువంటిది పైనుండి వచ్చేదాను. తర్వాత ఏమన్నాడు? ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైన, వేషధారమైన. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం అమ్మా? పైనుండి వచ్చే ఎవరి జ్ఞానం? పైనుండి వచ్చేది దేవుని జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికి? ఇప్పుడు
ప్రవక్తలు 40 మంది ప్రవక్తలు రాసినప్పుడు కూడా వాళ్ళని సొంతం ఏం లేదు ప్రియరా, సొంతం ఏమి లేదు, సొంత ఊహాజనితమైన ఆలోచన లేదు. నేను చెప్తే వినరు కదా, మీరు బైబిల్లోనే చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1:20-21 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 20-21 అక్కడ అంటున్నాడు, ఎవరో ఊహను బట్టి రాయలేదండి, ఒకరు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏది పుట్టదని మొదట మీరు విడుతున్న మీరు గ్రహించవాలని. ప్రవచనం ఎప్పుడు మనిషి ఇచ్చ అంటే తెలుసు కదా, మనిషి ఇచ్చ అంటే మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు. 26 పుస్తకాలు ఆలోచన ఇష్టమో, పౌలు ఇష్టమో, మోసే ఇష్టమో, యెషయా ఇష్టమో, లేకపోతే ఇంకా అనేక మంది భక్తుల ఇష్టాలు, సొంత ఇష్టాలతో, సొంత ఊహజనితమైనటువంటి ఇచ్చను బట్టి ఈ ప్రవచనము కలగలేదు. కానీ మనుషులందరూ మరి భక్తులందరూ కూడా, మనుషులందరూ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా దేవుడు వలకబడ్డవని జరుగుతుంటారు. సర్వ మానవాళి క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుని యొక్క ప్రేరణతో రాయబడిందని బైబుల్. కనుక ఈ బైబుల్ని మనం బోధించుకుంటున్నప్పుడు ప్రియులారా మనం ఎలా ఉండాలి? అందుకే ఉచితంగా వచ్చిన ఏది కూడా మనము లెక్క చేయం. ఉదాహరణ చెప్తాం. పెద్ద హాస్పిటల్లో మనకి గవర్నమెంట్ వారు ఉచిత వైద్యాన్ని ప్రవేశపెట్టారు. ఉచిత వైద్యంలో మనము అక్కడ ఏం లెక్కేస్తాం తెలుసా? ఆ మందులు పనికిరానివి, ఆ టాబ్లెట్లు కూడా సరైనటువంటి డోసు ఎక్కువగా ఉండవు. అందుకే వీడికి మనం చేరాల్సిన అవసరం అర్జెంట్. ఎక్కడికి చేరాలి? ప్రైవేట్ ఆసుపత్రి చేయాలి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఏం చేస్తాడు? ఒక 2 లక్షలు 3 లక్షలు మీకు నెత్తిన పెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక 2-3 లక్షలు మీకు మరి గుంజినప్పుడు, డాక్టర్ని పరీక్షించినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, అమ్మో వైద్యం ఎంత ఖరీదైనదా. కనుక ప్రియులరా, ఉచితాలను, ఉచితమైనటువంటిది కొన్నిసార్లు దేవుడు కూడా అలానే ఆలోచించారు. ప్రియులరా, ఉచితంగా నీకు తెలియడం లేదు. ఉచితంగా నువ్వు నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? కాళ్ళ కిందేసి తొక్కేస్తున్నావు. ఇంకా విననోనికి వాక్యమే చెప్పొద్దు అన్నాడండి. విననోనికి వాక్యమే చెప్పొద్దు, విననోళ్ళకి వాక్యమే చెప్పకూడదు. మేము పాటించము, మాకు అవసరం లేదు అనుకునే వానికి ఇంకేంటికి చెప్పాలి వాక్యం? కనుక ఆ ప్రకటన గ్రంథం 22:18 అంటాడు, ఈ ప్రవచన గ్రంథం ముందు రాయబడిన మా ప్రవచన వాక్యములలో నేను ప్రతి వారికి ఏమి సాక్ష్యం ఇచ్చినదేమనగా, అన్యాయం చేయవాడికను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడికను అపవిత్రుడిగానే ఉండలేము అని చెప్తాడు. అంటే ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. వాటి విషయం ఇది దేవుడిచ్చిన మరి ఒక వజ్రాలతో కూడినటువంటిది. అందుకే అంటాడు, చుంటెదిన దారుల కన్నా మధురమైనదని తెలుసనగా అంటాడు. అలాగని మరి ముత్యముల కన్నా అమూల్యమైనది, కోరదగినది నీ వాక్యం అంటాడు. ముత్యాన్ని ఒకదుకు వాక్యాన్ని ఒకదుకు పెడితే ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ ఏం తీసుకొని వెళ్తారు? ఏమ్మా, ముత్యాలను వాక్యాన్ని పెడితే ఏం తీసుకెళ్తారు? ముత్యాలు ముత్యాలు మనం తీసుకుంటే, బంగారు తీసుకుంటే, డబ్బులు తీసుకుంటే మనము గొప్పవారం కావచ్చు. అర్జెంటుగా మనము గొప్పవారం అవుతామన్నటువంటి ఉద్దేశంతో మనసు తీసుకొని బ్రతుకుతున్నప్పుడు కూడా ప్రియులారా, వాక్యానికి దీనికన్నా విలువైనది వాక్యం.
అందుకే ఇలాంటి వాక్యాలను మనము ప్రకటిస్తున్నటువంటి ప్రాముఖ్యంగా సేవకుని గురించి మీకు చెప్పాలి. సేవకుని గురించి మీకు చెప్పాలి. సేవకుని గురించి మీరు అంటే నేను నా గురించి మాత్రం చెప్పడం లేదు, కానీ ఇక్కడ మన సంఘములో సేవకుని దగ్గరికి వచ్చే లోపల చిన్న చూపు ఉంది. సేవకుని దగ్గరికి వచ్చే లోపల చిన్న చూపు ఉంది. ఏం చిన్న చూపు తెలుసా? ఏం చిన్న చూపు తెలుసా? ప్రియులారా, మీరు నేను తర్వాత చెప్తాను ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీకున్న ప్రతి అవసరతను తీర్చును. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? ఎవరు చెప్తున్నారు? నాకు వర్తిస్తుంది, వింటున్న మీకు వర్తిస్తుంది. కనుక మరొకసారి చదువున్న మాటని, కాగా దేవుడు తన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. నాకు తీరుస్తాడు, మీకు కూడా తీరుస్తాడు. మరి క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మీకున్న నాకున్న ప్రతి అవసరత ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాను. వర్షం లేదు, ఎవరు వర్షం కొడుకుయాలి? దేవుడు కొడుకుయాలి. అలాగనే మీ దగ్గర ఆర్థిక స్తోమత, మనం దరిద్రమైన జీవితంలో ఉన్నావు, నిన్ను లేపాలంటే ఎవరు లేపాలి? దేవుడే లేపాలి. మనకు పెంట కుప్ప మీద కూర్చున్న నిన్ను లేపాలి అంటే ఎవరికి సాధ్యం? దేవునికే సాధ్యం. కనుక ప్రియులారా, దేవుడు మన యొక్క సమస్త అవసరాలను తీర్చడానికి తీరుస్తాడు అని చెప్పాడు. నీ అవసరతను దేవుడు తీర్చాలి, నా అవసరతలు ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలమ్మా? దేవుడు నాకు డైరెక్ట్ వచ్చేస్తాడా? దేవుడు నాకు డైరెక్ట్ వచ్చేస్తాడా? ప్రశ్న. ఇవ్వడు కదా. ఎలా ఇస్తాడు? ఎలా సేవకుని పోషణ ఉంటుంది? సేవకుని ఎలా చూసుకోవాలి? అదే విషయాన్ని చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:14-15. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. అంటే పౌలు యొక్క సేవకు ఎవరు సహకారంగా ఉన్నారంట? ఎవరమ్మా? రూబేన్ ఎవరు? బ్రదర్ చెప్పండి. సంఘం ఏ సంఘం? క్రీస్తు సంఘం వెళ్ళే. ఇక్కడ ఎవరు? క్రీస్తు సంఘంలో ఎవరు? మాసధోనిలో ఉన్న వారి కంటే మరి చదువు సార్, మరొకసారి చదవండి మాట. ఆలోచించి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకున్న విషయంలో నీకు తప్ప మరి ఈ సంఘము వారు నాతో పాల్గొనలేదని. కనుక ఏ సంఘం అది? ఏదేమైనా సంఘం. నేను కొంచెం లోటు పెట్టి ప్రోత్సహించిన పరిస్థితి లేదు కనుక ప్రేమగా ఏదేమైనా ఎవరు చూసుకోవాలి? ఇచ్చే విషయములైనా పుచ్చుకునే విషయములైనా మరి సహాయము మీరు చూసుకోవాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16. ఏలయనగా
మీరు వాటి వాటి అవసరం తీర్చుటకు సహాయం చేసింది. ఎవరంటే ఇల్లు దశలోనికలో ఒక్క నిమిషం ఉండబ్బా, నాకు సన్నగా ఉండే అక్షరాలు ఒక్క నిమిషం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16 ఏలయనగా ఏ చదువుతున్నాము, ఏ పుస్తకం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3కి వెళ్ళిపోండి బ్రదర్. 3 సారీ, నేను మిస్టేక్ అయినా. ఇంకొన్ని విషయాలను కూడా మనం ముందుకు వెళ్ళిపోలేదు. ఇక్కడ దేశంలో నిత్యము ఉన్నటువంటి వారిని బట్టి మనకు ఇక్కడ క్లెమెంట్తో ఇతర నా సహోదర 2వ అధ్యాయమా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఓకే. అది అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోను నా ఇతరుల సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా సహాయపడిన వారు లేదా ప్రయాసపడిన వారు నాకు సహాయం చేసి ఎవరెవరంతా ఎవరెవరంతా అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు అన్నాడు కదా. ఎవరెవరు ఆ స్త్రీలు? క్లెమెంట్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి ఏం చేయాలి? సంఘము సహాయం చేయవలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ క్లెమెంట్ను ఇతర సహోదరులను ఆ రోజు పౌలు యొక్క సేవలో సహాయకులుగా నిలిచిన వారుగా పురుషులు కనిపించరండి. పురుషులు కనిపించరు. సువార్త ప్రకటించే విషయంలో, సువార్తికులకు సహాయం చేసే విషయంలో, సువార్తికుల్ని ఆదుకునే విషయంలో మన సంఘములో కూడా పురుషులు కొందరు ఉన్నారు, కానీ అందరని నేను చెప్పలేదు. కనుక ఇక్కడ మన సువార్త పని ఎవరిది? ఇప్పుడు వచ్చి మీకు వచ్చి వాక్యం చెప్పాలి, చచ్చినట్టుగా రేపటి వరకు ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలి. రాత్రి మళ్ళీ వీలైతే రేపు ఏదైనా జరిగితే ఏం చేయాలి? రావాలి. నేను రాను సార్ అంటే, నేను రానంటే మీరు ఊరుకుంటారా? ఎలా రావు? ఎందుకు రావు? నేను పెట్టుకునేది అందుకేనా అంటాం కదా. కనుక ప్రియులారా, ఇంకెన్నో రకరకాల రూల్స్, ఈ మధ్యన ఇంకోటి పిచ్చి ఎక్కువైపోయింది. శారీరక దండగా మనమే జరిపించుకుంటే సరిపోతుంది కదా, అది నిలుగుతుంది, ఇది నిలుగుతుంది. అలా తగలబడుతున్నారు మన సంఘంలో. అది మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రియులారా, మనం ఎలా ఉన్నామంటే దేవుని వాక్య విషయంలో ఆసక్తిగా ఉండాలి. ప్రాముఖ్యంగా సంఘ పెద్దలు చర్య తీసుకోవాలి. సంఘ పెద్దలు ఎలా ఉన్నారంటే ఎవరికి వాళ్ళే ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఉన్నందువల్ల ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? మనమే భ్రష్ట మనసుకు, మనమే సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని విచ్చలవిడితనంతో చేయడానికి కారకులు అవుతారు సంఘ పెద్దలే. కనుక మన సంఘములో ఆల్రెడీ సంఘ పెద్దలు ఉన్నారు. ఎవరి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబీకులే విషయాన్ని తెలపాలి. ఖచ్చితంగా విషయాన్ని నచ్చజెప్పాలి ప్రజలలో కూడా. కనుక ప్రియులారా, నేను వచ్చాను, ఫలానాళ్ళకి వాక్యం ఇవ్వండి, ఫలానాళ్ళు వాక్యం చెప్తారంటే నేను ఎందుకు వచ్చినట్టు?
అర్థమవుతుందా? దయచేసి నేను ఈ విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. నన్ను అంతకు 40 కిలోమీటర్లు పరిగెత్తుకొని వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చో అంటే నేను కూర్చోవడానికి రాలేదు. ఇక్కడికి నేను వాక్యం చెప్పడానికి వచ్చిన, నాకు వచ్చిన కొద్ది పాటిది చెప్పడానికే వస్తా. కనుక ప్రియులారా, సేవకుని విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు. సేవకుడు అంటే ఏదో ఆయన కూటికి లేనోడు, తిండికి లేనోడు, లేకపోతే ఏదో మనం పెట్టుకున్న ఆట బొమ్మ, మనం చెప్పినట్టుగా ఇంటాడు అనుకునే చిన్న చూపుతో మీరు ఆల్రెడీ సంఘములు ప్రారంభం నుంచి మీరు సంఘంలో సేవకుల విషయంలో మీకు అన్ని విషయాల్లో ఉన్నారు, కానీ సేవకుల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సేవకుడు చెప్పేటటువంటి వచ్చి ఒక 2 రోజులు వచ్చిపోయేవానికి మీ గురించిన బాధ్యత ఉండదండి. లేకపోతే ఒక రోజు వచ్చి వాక్యం చెప్పిపోయే వాళ్ళకు ఉండదు. అతడు మళ్ళీ రాడు. మీరు పిలిచినట్టుగా రాడు, మీరు అనుకున్నట్టుగా రాడు. మీకు నిరంతరంగా వచ్చేవాళ్ళు ఎవరు? సేవకుడు. అది రాత్రి అయినా, పగులైనా, మధ్యరాత్రి అయినా, ఎప్పుడైనా ప్రేమర్ ఆ సేవకుని ఫస్ట్ మనము నిర్లక్ష్యం చేసుకోవడం, నిర్లక్ష్యపరచొద్దండి అన్నటువంటిది నా మనవి. కనుక ఇక్కడ సువార్త పనిలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు సహకారులుగా ఉండాలి. సంఘమైనా సంఘమైనా సహకారులు అంటే వచ్చిన వానికి సహకారం అందించాలి. రకరకాల సహకారాలతో కూడినది ఉంటుంది సేవకుడు. అలా సహకారం అందించకుండా రకరకాల కారణాలతో మీరు ఉన్నారంటే మీరు సేవకుడిని నిర్లక్ష్యపరిచినప్పుడు మీకు బతకదు. ఉదాహరణ చెప్తాను. టీచర్ పాఠాలు మీకు అవసరం లేనప్పుడు మీ పిల్లలకు చదువు వస్తుందా? ఏమా టీచర్ పాఠాలు అవసరం లేనప్పుడు ఆ పిల్లలకు చదువు వస్తుందా? రాదు. క్రమం వస్తుందా? రాదు. సుమారు నా కొడుకుని నేను ప్రాముఖ్యంగా మన పల్లెటూరులో చదివేసి పిల్లలు వెళ్ళిపోతారని కర్నూలు కూడా పంపిస్తున్నాం. ఎందుకు? అక్కడ క్రమాన్ని నేర్చుకుంటారు, అల్లరి చిల్లరగా తిరగరు, మంచి క్రమాన్ని నేర్చుకుంటారని మనం ఎన్నో శ్రద్ధ తీసుకుంటున్నాం కదా క్రమ విషయంలో. మరి సంఘ విషయంలో కూడా టీచర్ల దగ్గరికి వెళ్తే ఎలా క్రమం వస్తుంది అనుకుంటున్నాము. సంఘములో సేవకుడు కూడా క్రమాన్ని నేర్పిస్తాడు. మీకు అనేక సంగతులు చెప్తున్నాను. కొందరు వాటిని ప్రేమిస్తున్నారు, కొందరు వాటిని ద్వేషిస్తున్నారు. అయినప్పటికీ చూడండి ప్రియులారా, అలాంటి ఆలోచనలతో ఉండకూడదని అనేటువంటిది మనవి చేస్తూ చూద్దాం 2 రాజుల గ్రంథం. ఇప్పుడు మనం ఇక్కడ క్లెమెంతుతోనూ నా ఇతర స్త్రీలు అంటాడు. క్లెమెంతును నాకు సువార్త పనిలో క్లెమెంతును ఇతర స్త్రీలను నాకేం చేశారు? సహకారంగా ఉన్నారు అంటాడు. కనుక సహకారము అనేక రకాల సహకారాలు ఉంటాయి. నిజంగా ప్రియులారా, రమేష్ అని ఉన్నాడు. ప్రతి నీళ్లు కావాలన్నా, ఏది కావాలన్నా నాకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే నిజంగా అంటే చెప్పలేరు. అంతా మీరు మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే సంఘ పెద్దలు కూడా అలా చూసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. 2 రాజుల గ్రంథము చూడండి. అక్కడ మరొక స్త్రీల విషయమే మీకు చెప్తున్నాను పాఠం. 2 రాజుల గ్రంథము 4:8. ఇక్కడ ఒక గనురాలు మనకు కనిపిస్తుంది. ఆ ఒక దినమందు ఎలీషా ఏమది సోనేమో పట్టణమునకు పోయినప్పుడు అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనక. ఎవరేమా? గనురాలైన స్త్రీ. ఈమె గనురాలు. ఇంతకీ గనురాలు అంటే ఆర్థికంగా మరి డబ్బులున్న వాళ్ళని గనులు అంటాం, లేదా విశ్వాసంలో అనొచ్చు, భక్తిలో కూడా అనొచ్చు. ఈమె ఎలాంటి గనురాలు?
ఎలాంటి గనురాలమ్మా? మరి ఎంతో గనురాలైన జీవితాన్ని మనం చూస్తాం. ఈమె చదవన్నా మరొకసారి. ఒక దినమందు ఎలీషా ఒక్కసారి చేశాడు, ఎన్నిసార్లు చేశాడు అమ్మా? ఎన్నిసార్లు చేశాడు? ఆ మార్గమున వచ్చినప్పుడల్లా నువ్వు చూడండి అక్కడ. ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటి ఎవరింట్లో ధనురాలైనటువంటి ఆ స్త్రీ ఇంట్లో భోజనం చేస్తూ పోతున్నాడు. ఇలా వస్తూ పోతూ ఆయన యొక్క ఏదైతే దేవుని యొక్క పరిచర్య క్రమం నిమిత్తమై ప్రయాసపడుతున్నాడో ఇలా మరి తిని వెళ్ళిపోతుంటే ఈమె ఏం చేసింది? కొన్ని రోజులకు, మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ, మాకు తెలియని వాక్యాలు ఏమి చెప్పడం లేసారని మీరు అనుకోవద్దని, మీకు తెలిసిన విషయాలే. కావున మనం భర్తతో చెప్పుకుంటున్నాడు. అసలు ఆయన ఆ మార్గమును వచ్చిపోయినప్పుడల్లా తినటమే కాకుండా ఒక సేవకుని ఏ స్థాయిలో చూడాలనుకుంటుందో మీకు అర్థం కావటానికి చెప్తున్నాను ఈ విషయాలు. ఒక సేవకులను ఎలాంటి స్థానంలో చూడాలో ఆ స్థానమే మీకు తెలియకపోతే ఇంకా మీకు మేలు ఏం జరుగుతాయి, దీవెనలు ఏం జరుగుతాయి, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కనుక సేవకుని చూస్తాం కానీ మాకిష్టమైన సేవకుని చూస్తాం అనుకుంటున్నారేమో. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రకటిస్తూ సువార్త పనిలో ప్రయాస పడుతున్న ప్రతి సేవకుని భక్తులైన వారు, విశ్వాసులైన వారు అలానే చూడాలండి. మనలో ఎలాంటి విశ్వాసం మీరు పెంపొందించుకుంటున్నారా, లేకపోతే వీటికెళ్ళాడో పదే ఆహారానికని రకరకాల క్యారెక్టర్లు లెసెస్ చేస్తున్నారు ఏమైనా? అలాంటి వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఎన్నికెళ్తున్నాడు అంటే ఎన్నికెళ్తున్నారో భక్తురాలుగా ఆయన ధనురాలు, ఆయనకు మరి గర్భకాలము లేదు, ఆయనకు అనేక రకాల మేలుల కొరకు ఆయన వేచి చూస్తూ దేవుని విశ్వాసము కలిగినటువంటి ఓ గొప్ప ధనురాలుగాన ఉంది కనుకనే ఆమె ఏం చేస్తుంది? విశ్వాస సంబంధంగా కూడా స్నేహాలు ఉండొచ్చండి, ప్రేమించొచ్చండి, ఒకరినొకరు మరి ఆ ఆత్మీయ స్థితిలో కూడా ఉండొచ్చు. పురుషుడితో పురుషుడే ఉండాలి, స్త్రీతో స్త్రీయే ఉండాలి అనేది దేవుని బైబిల్ ప్రకారం. అదవుతుందా? అపోస్తలులతో ఎవరు వెళ్ళిపోయారు బైబిల్లో? ఏమో చూసారా? మగ్దలేని మరియా తర్వాత అనేక మంది స్త్రీలు అపోస్తలుల వెనక సహకారం అందించారండి కొత్త నిబంధన సువార్తకు. వాళ్ళు కూడా వాళ్ళని ఎన్నిక లేని వారు అనకూడదు మనం. కనుక ఇక ఎలీషను అనేక మార్లు మరి ఆ మార్గమును వచ్చుతూ పోయినప్పుడల్లా ఇంట్లో భోజనము చేయుచుండగా ఒకరోజు ఏం చేసింది భర్తతో చెప్పి భర్తతో మాట్లాడి దాని యొక్క గోడ మీద చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును. ఎందుకు ఇవన్నీ? ఆయన దేవుణ్ణి ప్రార్థించుకోవటానికి. ఆయన దైవజనుడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించుకోవటానికి. ప్రేరరా, మరి ఇలాంటి కుటుంబం మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఇలాంటి కుటుంబాలు వాక్యం వినటమే కాదు, వాక్యం అందరూ వింటారు, వాక్యం అందరూ వింటాం, కానీ విన్నది పాటించాలంటేనే కష్టం. వినటం సులువే, చేయటము కష్టం.
మనము ఇతరులకు దోచుకోవడము కష్టం కాదు, మనం ఏదైనా ఇవ్వాలంటే ఎవరికైనా కూడా అది కష్టం. కనుక ప్రియులారా, ఇలా ఎప్పుడైతే జనరాలైన స్త్రీ, ఎప్పుడైతే ఎలీషా గారికి మరి ఆ యొక్క భోజనం సిద్ధపరిచి ఆయనకు చక్కని వసతి కల్పించి చక్కని ఒక ఇల్లు కట్టి తన యొక్క గోడ మీద ఎప్పుడైతే ఇతను ఇంత గొప్పగా చూసిందో ఎంపన్నే అతనికి మతిపోయేది. ఈమె ఎందుకు ఇలా చూస్తుంది, ఈమె ఎందుకు ఇలా చూస్తుంది అని ఈమెకి ఏం అవసరం ఉందో, ఈమె ఏం ఆశ కలిగి దైవజనులు ఎంత ప్రేమిస్తుందో ఈమె కొరకు మరి త్వరగా కనుగొనమని మళ్ళీ చెప్పటం, కనుగొనిన తర్వాత ఆమెకు మళ్ళీ చక్కని దీవెనలు దీవించడం. నీకు మళ్ళీ నేను ఇదే సంవత్సరం నీ దగ్గరికి వచ్చే లోపల నీ గర్భములో నీ చేతులు ఎవరు ఉంటారు, కుమారుడు ఉంటాడు. దైవజనుల దీవెనలు అలా ఉంటాయి, దైవజనులకు దీవెనలు అలానే ఉంటాయి. దైవజనులు అయినటువంటి వారిని రకరకాల దైవజనులు ఉన్నారనుకో, ఉండొచ్చు, కానీ ఉన్నప్పుడు కూడా అందరినీ ఒకే జాతికి కట్టేయకూడదు. వాక్యాన్ని నేర్పించే ప్రతి ఒక్కరిని అలానే అనుకుంటే కుదరదు కదా. కనుక ప్రియులారా, మనం ముందుకు వెళ్ళిపోతే లూకాసు వార్త 22వ అధ్యాయము ముగిస్తానిట. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడు ఎవరు? భోజన పంక్తిన కూర్చున్నవాడా, పరిచర్య చేయవాడా? పంక్తిన అంటే కూర్చున్నవాడే కదా గొప్పవాడు. మన దృష్టిలో కుర్చీలు వేసి, ఆ కుర్చీలు మంచి టేబుల్ వేసి ఆ భోజనాన్ని భుజించేవాడు గొప్పవాడు మన దృష్టిలో. ఆ భోజనాన్ని భుజించేవాడు గొప్పవాడు మానవ లోకములో, మానవ జ్ఞాన ప్రకారం గొప్పవాడు. అయితే బైబుల్ భాషలో దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం ఆలోచన చేస్తే పరిచర్య చేసేవాడే గొప్పవాడు. ఇప్పుడు మీరు గొప్పవారి జాబితాలో ఉంటారా, తక్కువ వారి జాబితాలోకి వెళ్ళిపోతారా? ఏమా, ఇప్పుడు పరిచర్యలో మన బంతిలో కూర్చున్నవాడు గొప్పవాడా, బంతిలో కూర్చున్న వారికి వడ్డించేవాడు గొప్పవాడా, సమకూర్చేవారు గొప్పవారు అంటే సమకూర్చేవారే గొప్పవారు. అది దేవుని పని అయినా, సువార్త అయినా, మరి మీటింగ్స్ అయినా, రకరకాల దేవుని కార్యక్రమాల్లో ఇలాంటి సహకారులుగా ఉండాలి. ఆ సహకారులు ప్రియులరా క్లెమెంట్తోనూ నా ఇతర మరి సహకారులైనటువంటి స్త్రీలుగా అంటున్నాడు. అంటే స్త్రీలను ఎందుకు అన్నాడు, పురుషులను కూడా అనలేదంటే పురుషులు కూడా ఉన్నారు. మరి పురుషులు ఎలాంటి వారిగా ఉన్నారు అన్నటువంటిది మనము ఆలోచన చేయగలిగితే చూడండి. ఒక మాట చదువుకున్న ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనం. చదువుతారన్నా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. చూడండి, మనము ఎలాంటి వారు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మనము లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముతో ఇవ్వక ఎలా ఇవ్వాలంటే ధారాళంగా ఇచ్చే దాంట్లో కూడా, పెట్టే దాంట్లో కూడా, ప్రేమించే దాంట్లో కూడా మనం ఎలా ఉండాలి? ధారాళంగా ఉండాలి. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, మనం మటన్ చేసుకున్నాం, మనమే తినాలి. మనం తింటే కొంచెం తెచ్చుకున్నాం. ఇప్పుడు మరి ఇంటికి చుట్టమో దైవజనుల్లో ఎవరెవరు వచ్చారు. వచ్చేప్పుడు అప్పుడు ఇది మనం తిందామని దాపెట్టుకొని
లేకపోతే దీంట్లో కొంచెం కొసరు నీళ్ళు వేసి అలా నువ్వు పెట్టావనుకో, అప్పుడు ఏం కోల్పోతావు? ఏం కోల్పోతారు? దేవునికి ఎన్నో కోల్పోతారు. అది సేవకుని విషయంలో అయితే. లోక విషయంలో అయితే పిసినివాడు పిసితనమయమగా నువ్వు చెప్పుకుంటారు. కనుక మరి ఎప్పుడైతే నువ్వు ఇచ్చే విషయంలో, అది కానుకైనా భోజనమైన ఏ సహాయమైనా ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? ధారాళమైన మనసుతో ఇవ్వాలి, ధారాళంగా ప్రేమించాలి. ఎవరికి ఇస్తున్నావు? ఎవరు పెడుతున్నావు? మిలిగితే నేను వీలైతే మరొకసారి చెప్తాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ లో ఎవరికి ఇస్తున్నాం అనుకుంటాను, సేవకునికి ఇస్తున్నాం అనుకుంటున్నాం. ఎవరికి ఎలీషకి భోజనం పెట్టింది గవరాలు, ఎవరికి పెట్టింది? ఎలీషకి అనుకుంటున్నా. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఇచ్చే ప్రతి కానుక నేను ప్రార్థన చేసినప్పుడల్లా సువార్త పనిలో సహకారులుగా నిలిచి నీ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తాం? దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్తలు డబ్బులు సహకారులుగా సహాయంగా నిలుస్తాయి. అందుకే ప్రియులారా, అలాంటి సహకారులుగా ఉండాలనేటువంటిది మనవి చేసి దేవుని యొక్క మాటలు ముగిస్తున్న.